సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డును రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్లు విలీనం చేయాలన్న డిమాండ్కు మద్దతుగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ చేపట్టిన నిరాహార దీక్ష 4 రోజుకు చేరుకుంది. శుక్రవారం దీక్షా శిబిరాన్ని సందర్శించిన టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, ఏఐసీసీ నాయకులు మధు యాష్కి గౌడ్ ఎమ్మెల్యేకు తన పూర్తి సంఘీభావం ప్రకటించారు. కంటోన్మెంట్ ప్రజల న్యాయమైన డిమాండ్ను తాను రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్తానని, ఎమ్మెల్యే శ్రీ గణేష్ని వెంటబెట్టిన ఆయన కలుస్తానని హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఉన్న కంటోన్మెంట్ ప్రాంతాల ఎంపీలను ఐక్యం చేసి పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకుని కేంద్ర రక్షణ శాఖ మంత్రికి వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. నామినేటెడ్ వ్యవస్థను రద్దు చేసి కంటోన్మెంట్ను మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేస్తేనే ఈ ప్రాంతంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి విలీన ప్రక్రియను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మధు యాష్కి గౌడ్తో పాటు టీపీసీసీ మాజీ జనరల్ సెక్రటరీ బొల్లు కిషన్ మరియు ఇతర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఎమ్మెల్యే శ్రీ గణేష్కి మద్దతు తెలిపారు. గణేష్ నాయకత్వాన్ని రిలే నిరాశ జరుగుతూ ఉంది. ఇది యావత్ దేశంలో జరుగుతున్న మిగతా కంటోన్మెంట్ ప్రాంతాలను కలుపుకొని ఇక్కడ స్థానిక బీజేపీ పార్టీ ఎంపీ ఉన్నారు ఈటెల రాజేందర్, పక్కనే ఎంపీ ఏమో కిషన్ రెడ్డి గారు ఉన్నారు కేంద్ర మంత్రి. వీరు కూడా దీని రాజకీయంలో చూడకుండా కంటోన్మెంట్లో నివసిస్తున్న లక్షలాది మంది ప్రజల యొక్క కనీస అవసరాలు తీర్చడం కొరకు ట్యాక్స్ కట్టించుకుంటూ ఉంటారు కానీ పని చేయట్లేదు, ఎన్నికలు పెట్టట్లేదు. ప్రజల అవసరం తీర్చడాలంటే ఎట్లా అవుతుంది అది? సో ఇక్కడ రాజకీయ కోణంలో చూస్తూ తన అధికారం పూర్తిగా చేతులు పెట్టుకునేటట్టుగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తున్న తీరుని నిరసన తెలుపుతూ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే గణేష్ గారి నాయకత్వాన్ని రిలే నిరాశ జరుగుతూ ఉంది. దీనికి మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా కోరుకునేది పాల్గొన్నారు. ఇది ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా కంటోన్మెంట్ ఏరియాలో నివసిస్తున్న ఎమ్మెల్యేగా కంటోన్మెంట్ సివిల్ ప్రాంతాన్ని జిహెచ్ఎంసీలో కలపాలనే ఉద్దేశంతో గత 4 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న నా ప్రియ సోదరుడు స్థానిక ఎమ్మెల్యే మీ అభిమాన నాయకుడు గణేష్ ప్రత్యేక కావాలన్నా కష్టం, నీటి సౌకర్యాలు తీర్చాలన్నా కష్టం. గతంలో నీటి సౌకర్యం కొరకు కంటోన్మెంట్ బోర్డు ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు కదా, అతను జిహెచ్ఎంసీ మాట్లాడాలంటే నీకు నీళ్ళ సౌకర్యం పెంచాలన్నా కూడా జిహెచ్ఎంసీ మార్చాలంటే అధికారులతో మాట్లాడాలి. కాబట్టి ఇది ఇవాళ మేము తీసుకున్న నిరాహార దీక్షని కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, కార్యకర్తగా, మాజీ పార్లమెంట్ సభ్యులు ఇక్కడికి వచ్చింది ప్రజల మధ్యన ఉంటూ ప్రజల కొరకై కంటోన్మెంట్ ప్రాంతాన్ని సమగ్ర అభివృద్ధి కొరకై ఇక్కడ నివసిస్తున్న పేద ప్రజలకి పూర్తి సౌకర్యాలు కల్పించినట్టుగా నీరు, ఇల్లు నాకేదో ఫ్లాట్ కావాలో లేక కాంట్రాక్ట్ మనం అడగలేదు. నా కంటోన్మెంట్ ప్రాంతానికి ఏమేమి చేయాలి, ఏ అభివృద్ధి కార్యక్రమం చేయాలి, పేదలకు ఇల్లు ఇవ్వాలి, మిగతా ప్రాంతం నాకు ఎక్కువ ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ బై ఎలక్షన్లు గత ఎమ్మెల్యే కుటుంబాన్ని కాకుండా నన్ను ఎన్నుకున్నారు, వాళ్ళకి హామీ ఇచ్చినామని చెప్పి వారు జరగడం జరిగింది. నా సమక్షంలో జరిగింది ఆ మీటింగ్. ఇవాళ నిజంగా గౌరవపడుతున్నాను. గణేష్ నిజంగా నేను ఎన్నికైన మొదటి నుంచి కూడా ప్రతి క్షణం నా కుటుంబం అంటే కంటోన్మెంట్ ప్రాంత ప్రజలని నిరంతరం కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీతో, ఆశయాలతో రాహుల్ గాంధీ నమ్మిన బంటుగా కాంగ్రెస్ పార్టీ ఆశయాలని ముందుకు తీసుకెళ్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన ఎమ్మెల్యేగా నేను తీసుకున్న కంటోన్మెంట్ ప్రాంతాన్ని జిహెచ్ఎంసీ ఏరియాలో కలపాలని ఒక డిమాండ్. ఇది న్యాయమైన, సాంకేతిక పరంగా అయినా సరే ప్రజల అవసరాలు తీర్చడానికి కొరకు ఇది నిజమైన ప్రజల నుంచి వచ్చిన డిమాండ్గా గుర్తిస్తూ వాళ్ళ ఆశయాల కొరకై నేను కూడా ఇక్కడ హైదరాబాద్లో ఉంటాను. సికింద్రాబాద్కి మోండా మార్కెట్లో మా అక్క ఉంది, తర్వాత ఇక్కడే సికింద్రాబాద్లో పక్కకు కార్ఖానాలు ఉంటుంది, చనిపోయింది అక్క లేదు. కానీ ఇక్కడ మీరందరూ నా ఆడపడుచు లాంటి వాళ్ళు, ఇక్కడ ఉన్న బాధలు తెలుసు.
కంటోన్మెంట్లో నివసిస్తున్న ప్రజలకు, అన్ని వర్గాల, అన్ని కుల మతాల ప్రజల కొరకు, వాళ్ళకు కనీస వసతులు కల్పించడానికి కొరకు, జిహెచ్ఎంసీలో కలపడానికి కొరకు చేస్తున్న ప్రజల నుంచి వచ్చిన డిమాండ్కి స్థానిక ఎంపీ ఈటల రాజేందర్ గారు పాల్గొనాలని కూడా మేము సూచిస్తూ ఉన్నాం. మీరు ఏదో శ్రీ గణేష్ క్రెడిట్ వస్తుందనో కాంగ్రెస్ పార్టీ కాకుండా ప్రజల కొరకు పనిచేయాల్సిన అవసరం ఉన్నది. మీరు గుర్తెరిగి బాధ్యత గల వ్యక్తి, మంత్రి కూడా పనిచేస్తాడు. ఇప్పుడు మీరు దీన్ని రాజకీయం చేయకుండా పార్లమెంట్ సభ్యుడిగా మీ పార్టీ అధికారం ఉంది అక్కడ, ఇది కలపాలంటే రక్షణ శాఖ అనుమతి కావాలి. నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు స్టాండింగ్ కమిటీ, డిఫెన్స్ కమిటీలో కూడా ఉంటుంది. నాకు తెలిసి ఏ విధంగా ఉంటుంది, న్యాయవాదిని కూడా. కాబట్టి ఈటల రాజేందర్ గారు, మీరు తక్షణమే ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ అవుతూ మా ఎమ్మెల్యేని, స్థానిక ప్రజలను తీసుకెళ్ళి, కంటోన్మెంట్ ఎలక్షన్లు గెలిస్తే గెలుద్దరు మీరు, కానీ మీరు రక్షణ శాఖ మంత్రి తీసుకెళ్ళి, ప్రధానమంత్రి తీసుకెళ్ళి అయినా సరే దీన్ని సికింద్రాబాద్ కంటోన్మెంట్ సివిల్ ప్రాంతాన్ని జిహెచ్ఎంసీలో కలపాలని ఒక ప్రజల యొక్క న్యాయమైన కోరికని, డిమాండ్ని మీరు సహకరిస్తారని చెప్పి కూడా కోరుకుంటూ, మరి 4 రోజులు అవుతా 40 రోజులు అవుతా తెలియదు, దీన్ని సాధించే వరకు తమ్ముడు శ్రీ గణేష్కి తోడుగా ఉండడానికి ఇక్కడ సంఘీభావంలో రావడం జరిగింది. యావత్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ కానీ ఇంకెవరైనా సరే రాజకీయాలకు అతీతంగా ఈ డిమాండ్ మద్దతు తెలపాలి. అటువంటి వాళ్ళకే మీరు వెళ్ళిపోవాలి. భవిష్యత్తు మీతో, మీ కొరకై, మీ సోదరుడుగా ఉంటూ ఉన్న ఎమ్మెల్యే